హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రోమియో జూలియట్ క్లాజ్ గురించి ఎగ్జామిన్ చేయండి అని చెప్పి సెంటర్ని సుప్రీంకోర్టు అడగడం జరిగింది. మరి అసలు రోమియో జూలియట్ క్లాజ్ అనేది ఏ చట్టానికి సంబంధించింది? మరి ఒకప్పుడు పిల్లల సంరక్షణ కోసం చేసిన ఒక చట్టం ఇప్పుడు వాళ్ళ హక్కుల్ని హరించే వేసే విధంగా మారిందా అనే టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఇది 2012లో తీసుకొచ్చిన యాక్ట్. ఎస్పెషల్లీ చైల్డ్ వెల్ఫేర్ కోసం మనం యుఎన్ కన్వెన్షన్ ఏదైతే సైన్ చేసామో దాంట్లో భాగంగా ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అదేంటి అని కనుక తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసే అంశాలు ఏంటో చూద్దాం. సో పాక్సో యాక్ట్ మనం డిస్కస్ చేసేది మెయిన్గా పాక్సో యాక్ట్. దాన్ని ఎందుకు తీసుకొచ్చామో, అలానే అది ఎలా మిస్యూజ్ అవుతుందనేది తెలుసుకుంటాం. దాంతోపాటు మరి ఈ నీడ్ ఫర్ రీఫార్మ్ అనేది, అంటే రోమియో జూలియట్ క్లాజ్ అనేది కానీ, లేకపోతే ప్రొపోర్షనాలిటీ అని కానీ, ఎవాల్వింగ్ కెపాసిటీ అనే టర్మ్స్, ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాయి, అసలు ఏం జరుగుతోంది అనేది మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. సో దాంతోపాటు ఇక్కడ ఓవర్ క్రిమినలైజేషన్ జరుగుతోంది అనేది జుడిషియల్ కన్సర్న్. సుప్రీంకోర్టు ఎస్పెషల్గా అలహాబాద్ హైకోర్టు ఎక్స్ప్రెస్ చేస్తున్న కన్సర్న్. మరి లా కమిషన్ ఏం చెప్తోంది, సెంటర్ స్టాండ్ ఏంటి అనే దాంతోపాటు అసలు అడాలసెంట్ ఎటానమీ అంటే ఏంటి, దానికోసం ఎందుకు ఇప్పుడు ఒక వాదన వినిపిస్తోంది అనేది కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. సో దాంట్లో భాగంగానే రోమియో జూలియట్ క్లాజ్ కానీ, లేకపోతే క్లోజ్ ఇన్ ఏజ్ ఎక్సెప్షన్స్ కానీ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది సిలబస్లో మీకు GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆర్టికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, డ్యూ ప్రాసెస్ అండ్ ప్రొపోర్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది యూస్ఫుల్ టాపిక్ అనమాట. సో ఫస్ట్ మనం బ్రీఫింగ్ చూస్తే రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు పాక్సో కేసెస్ విషయంలో మనం అన్ని కేసెస్ని ఒకటేలా డీల్ చేయటం వల్ల కొన్నిసార్లు కన్సెన్షువల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో, కన్సెన్షువల్ రిలేషన్షిప్స్ అంటే ఇద్దరు ఇష్టపడి, టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఇష్టపడి ఒక రిలేషన్షిప్లోకి ఎవాల్వ్ అయితే కనుక దాన్ని కూడా పాక్సో కింద మనం చూస్తే దాన్ని మిస్యూజ్ చేసినట్లే అవుతోంది. అంటే చైల్డ్ వెల్ఫేర్ కోసం తీసుకొచ్చిన ఒక లా అనేది టూల్ ఆఫ్ సోషల్ కంట్రోల్ అవుతోంది అనేది అలహాబాద్ హైకోర్టు ఎక్స్ప్రెస్ చేసిన కన్సర్న్ అనమాట. దాన్ని గురించి డిస్కస్ చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ అది మనం డిసైడ్ చేసే పాయింట్ కాదు, ఇది లెజిస్లేటివ్ డొమైన్లో రావాల్సిన ఒక రీఫార్మ్ అనమాట. సో దాని గురించి సెంటర్ని మీరు దీని గురించి ఎగ్జామిన్ చేయండి, రోమియో జూలియట్ క్లాజ్ ఎక్సెప్షన్ అనేది పాక్సో యాక్ట్ కింద చేర్చడానికి స్కోప్ ఉందా లేదనేది ఒకసారి పరిశీలించండి అని చెప్పి సుప్రీంకోర్టు సెంటర్ని అడగడం జరిగింది. మరి అసలు రోమియో జూలియట్ ఎక్సెప్షన్ ఏంటి అనేది మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ దానికంటే ముందు ఈ పాక్సో యాక్ట్ అనేది ఏంటి, పాక్సో అంటే ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్. సో మనం చూస్తూ ఉన్నాం, అన్ఫార్చునేట్గా చిన్నపిల్లల మీద కూడా మనకి లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. సో 2012కి ఈ యాక్ట్ తీసుకురాక ముందు కూడా చాలా వరకు చిన్నపిల్లల మీద కూడా కేసెస్ రికార్డ్ అవ్వడము, అంతకు ముందు ఉన్న లాస్ అన్నీ, అంటే ప్రొవిజన్స్ అన్నీ IPCలో కానీ అదర్ లాస్లో కానీ మనకి స్కాటర్ అయి ఉన్నాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మనం ప్రాపర్గా ఒక పర్టికులర్ పనిష్మెంట్ అనేది లేకపోవడము, ఎటువంటి కేసెస్లో ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేయలేకపోవడము, అంటే చైల్డ్ ఫ్రెండ్లీగా ఆ పర్టికులర్ ప్రొసీజర్స్ లేకపోవడం వల్ల చాలా వరకు అండర్ రిపోర్టింగ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. అలా అని చెప్పి మనం ఏం చేసాం, ఒక నీడ్ అనేది అవసరం ఉంది. సో 2012లో మనం UN కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ ఏదైతే ఎనాక్ట్ చేసుకున్నాం అంతకంటే ముందు దానికి కంప్లయన్స్గా ఈ పాక్సో యాక్ట్ అనే దాన్ని తీసుకురావాలి. సో ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చి చైల్డ్కి కావాల్సిన విధంగా వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి, ఎటువంటి సెక్షువల్ ఒఫెన్సెస్ జరగకుండా వాళ్ళ మీద ఈ యాక్ట్ అనేది ఒక షీల్డ్ లాగా ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సో అంతకంటే ఇంపార్టెంట్గా ఇది ఒక జెండర్ న్యూట్రల్ లా. అంటే అంతకు ముందు ఉన్న ప్రొవిజన్స్ IPCలో ఉన్నవన్నీ కూడా జెండర్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉండేవి. అంటే ఓన్లీ ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద, ఆడపిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళ మీద జరిగిన వాటిని మాత్రమే కవర్ చేసే ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ ఇది జెండర్ స్పెసిఫిక్, అంటే ఒక 18 ఏళ్ళకి లోబడి ఉన్న వాళ్ళు ఎవరైనా చిల్డ్రన్గానే కన్సిడర్ చేస్తారు. అది గర్ల్ మీద జరిగినా, బాయ్ మీద జరిగినా, ఎవరి మీద జరిగినా కూడా ఈ యాక్ట్ కింద కవర్ అవుతారు. సో అలా జనరల్ న్యూట్రల్ లాని మనం తీసుకురావడం జరిగింది. సో అలా వెరీ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ మనం 2012లో తీసుకొచ్చింది ఏంటి అంటే పాక్సో యాక్ట్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, చైల్డ్ అంటే ఎవరు, పాక్సో యాక్ట్ కింద 18 years లోపల ఉన్న ఎవరైనా కూడా వాళ్ళు చైల్డ్గానే కన్సిడర్ అవుతారు. ఇట్ కెన్ బి ఏ బాయ్, ఇట్ కెన్ బి ఏ గర్ల్, ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ కన్సెంట్ ఆఫ్ ద మైనర్ అనేది అసలు ఇర్రెలవెంట్ అనమాట. అంటే
18 years లోపల వాళ్ళకి కన్సెన్షువల్గా వాళ్ళు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నా, లేకపోతే వాళ్ళు కన్సెన్షువల్గా ఏదైనా సెక్షువల్ రిలేషన్షిప్లోకి ఎంగేజ్ అయినా కూడా అవన్నీ కూడా ఇర్రిలవెంట్. ఇక్కడ కన్సెంట్ అనే దాంతో సంబంధం లేదు. ఎనీథింగ్ బిలో 18 years వాళ్ళకి ఏదైనా జరిగింది అంటే, వాళ్ళు ఇష్టపూర్వకంగా జరిగినా ఇష్టపూర్వకంగా జరగకపోయినా కూడా అదొక ఒఫెన్స్ కానీ ఈ యాక్ట్ కన్సిడర్ చేస్తుంది. దాంతోపాటు మెయిన్గా ఇది జెండర్ న్యూట్రల్లో, అంటే గర్ల్కి బాయ్కి ఈక్వల్గా ప్రొవిజన్స్ వర్తిస్తాయి. ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. సో దాంతోపాటు ఇక్కడ స్ట్రిక్ట్ లయబిలిటీ అనే క్లాస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ స్ట్రిక్ట్ లయబిలిటీ అంటే ఏంటి అంటే, మెయిన్గా కన్సెంట్తో సంబంధం లేకుండా మనం ఎవరైతే చేశారో వాళ్ళు లయబుల్గా చూస్తామన్నమాట. కన్సెంట్ ఉందా లేదా అనేది అసలు కన్సిడర్ చేయకుండా చూసేదాన్నే స్ట్రిక్ట్ లయబిలిటీ అంటాం. సో మనం ప్రాసిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అబ్సల్యూట్ లయబిలిటీ, స్ట్రిక్ట్ లయబిలిటీ ఇలాంటి టర్మ్స్ వింటూ ఉంటాం. స్ట్రిక్ట్ లయబిలిటీ అంటే ఏం లేదు, కన్సెంట్తో సంబంధం లేకుండా మనం దాన్ని చూడటాన్ని, రైట్. సో నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఓవర్ క్రిమినలైజేషన్ జరుగుతోంది అనేది ఒక జ్యుడిషియల్ కన్సర్న్ అనమాట. ఓవర్ క్రిమినలైజేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ మీద ఒక ఆఫెన్స్ జరిగింది, సెక్షువల్ ఆఫెన్స్ జరిగింది, అక్కడ కన్సెంట్ లేకుండా జరిగింది అనుకుందాం. ఒక మైనర్ చైల్డ్ మీద ఒక ఆఫెన్స్కి, సెక్షువల్ ఆఫెన్స్కి దారితీశారు అనుకుందాం. అలాంటప్పుడు పడే పనిష్మెంట్, ఇద్దరు టీనేజర్స్ లైక్ కన్సిడర్ 17 years ఒకళ్ళు, 16 years వాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు కన్సెన్షువల్గా ఇష్టపడి ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అంటే వాళ్ళని వీళ్ళని ఆన్ పార్ ఈక్వల్గా మనం పనిష్మెంట్ ఇవ్వడం కానీ, ఈక్వల్గా ట్రీట్ చేయడం కానీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని వైలేట్ చేస్తున్నట్లు అవుతోంది, ఓవర్ క్రిమినలైజేషన్ అవుతోంది అనేది జ్యుడిషియల్ కన్సర్న్ అనమాట. అంతేకాకుండా కొన్నిసార్లు ఎవరైతే ఇంటర్ రిలీజియస్ రిలేషన్షిప్స్లో కానీ, ఇంటర్ కాస్ట్ రిలేషన్షిప్స్లో కానీ ఎంటర్ అవుతారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి పేరెంట్స్ ఈ పోక్సో యాక్ట్ని ఎక్కువగా రివోక్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువగా దీన్ని అప్లై చేసి వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేలా చేస్తున్నారు అన్నది కూడా జ్యుడిషియల్ కన్సర్న్ అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సింది ఇక్కడ మనకి ఆర్టికులేషన్ ఆఫ్ జస్టిస్ అనేది ఏంటి, మనకి అది నెసెసరీ రీఫార్మ్ అవసరం అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం. కానీ దానివల్ల ఏమవుతుంది, మనకి సోషల్ టూల్గా యూజ్ చేస్తున్నాం దాన్ని, అంటే వెల్ఫేర్ కోసం తీసుకొచ్చిన నెసెసరీ రీఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక కంట్రోల్ టూల్గా యూజ్ చేస్తున్నాం అనమాట. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పడానికి పాక్సో మిస్యూజ్ అవుతోంది అనేది జ్యుడిషియల్ మెయిన్గా చెప్తున్న కన్సర్న్. దాంతోపాటు అడాలసెంట్ ఎటానమీ అంటే కొన్నిసార్లు కొంత ఏజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓటింగ్ చేయాలన్న ఇండియాలో 18 years, మైనర్ నుంచి మేజర్గా మారాలి అన్న 18 years అంటున్నాం. కానీ 18 yearsకి ఖచ్చితంగా మనకి ఆ పరివర్తన వస్తుందా, మార్పు వస్తుందా అని చెప్పడానికి ఎటువంటి మెజర్మెంట్ లేదు. సో 18 yearsకి మనం మైనర్ మేజర్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, కానీ బయలాజికల్గా ఎవాల్వింగ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఆ ప్యూబర్టీ నుంచి వాళ్ళ బ్రెయిన్ సైకలాజికల్ ఎవల్యూషన్ అవన్నీ కూడా 15 తర్వాత కొంతమందికి 13-14 years నుంచి జరుగుతాయని చెప్పి కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. మరి 18 years అనేది ఎలా మనం ఒక పర్టికులర్ లైన్గా చూస్తాము అన్నది కూడా జ్యుడిషియరీ ఎక్స్ప్రెస్ చేస్తున్న కన్సర్న్, రైట్. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ రీఫార్మ్కి నీడ్ ఏంటి అనేది మెయిన్గా చూస్తే ఇక్కడ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది వేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇట్లా అడాలసెంట్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో, అంటే టీనేజ్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ఎక్కువగా దీని కింద మిస్యూజ్ చేస్తున్నారు, ఈ యాక్ట్ని యూజ్ చేసి వాళ్ళ రిలేషన్షిప్స్ అనే వాటిని డ్యామేజ్ చేస్తున్నారు అన్నది ఒక కన్సర్న్. సో చైల్డ్ ప్రొటెక్షన్తో పాటు అడాలసెంట్ రైట్స్ కూడా ఇంపార్టెంటే, అందుకోసం అని చెప్పి ఒక బ్యాలెన్స్ అనే దాన్ని తీసుకురండి అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేయడం జరిగింది. అంతేకాకుండా అడాలసెంట్ ఎటానమీ అంటే ఏంటి, అడాలసెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ ఒక రైట్ టు ఫ్రీడమ్ లాంటిది ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ఈ కాన్సెప్ట్ రావడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఇక్కడ ఈ కేసు విషయంలో సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైస్వాల్ ఎవరైతే ఉన్నారో, జయసింగ్, సో ఆవిడ ఎమికస్ క్యూరీ అంటే ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ అనమాట. సో తన కాన్స్టిట్యూషనల్ నెరేటివ్ని ఇవ్వడం జరిగింది. తన ఏం చెప్తున్నారు అని అంటే, ఇలా మనం అడాలసెంట్ ఎటానమీ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే వాళ్ళకున్న ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీని కానీ, ఆర్టికల్ 15 నాన్ డిస్క్రిమినేషన్ ప్రొవిజన్స్ కానీ, లేకపోతే ఆర్టికల్ 19 కింద ఉన్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ విత్ సమ్వన్ ఎల్స్ కానీ, ఆర్టికల్ 21 కింద వాళ్ళకున్న రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కానీ, వీటన్నిటిని మనం వైలేట్ చేస్తున్నట్టే. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని కూడా మనం వైలేట్ చేస్తున్నట్లు అవుతుంది అని చెప్పి తన పాయింట్స్ని హైలైట్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ కన్సెన్షువల్ రిలేషన్స్ని కూడా మనం ఎక్స్ప్లాయిటేటివ్గా చూడటం, అంటే నిజంగా సెక్షువల్ ఇంటెన్షన్తో సెక్షువల్ ఒఫెన్స్ కమిట్ చేసే వాళ్ళని ఒకలానే చూడటం, కన్సెన్షువల్ రిలేషన్షిప్స్ని ఒకలానే చూడటం అనేది కరెక్ట్ కాదు అన్నది వాళ్ళ వాదన. సో ఇక్కడ లిబర్టీ అనేది ఇంపార్టెంట్, అలాంగ్ విత్ డిగ్నిటీ అనేది
వాళ్ళు రేస్ చేసిన పాయింట్స్ అనమాట. సో ఇక్కడ ఎవాల్వింగ్ కెపాసిటీ అండ్ మెచ్యూర్ మైనర్ డాక్ట్రిన్ అంటే ఏంటి? సో వెస్ట్రన్ కంట్రీస్లో మనకి మెచ్యూర్ మైనర్ డాక్ట్రిన్ అనే దాన్ని అప్లై చేస్తూ ఉంటారు. ఇది ఇంగ్లీష్ కామన్ లా నుంచి ఎవాల్వ్ అయిందనమాట. మెచ్యూర్ మైనర్ డాక్ట్రిన్ అంటే ఏంటి? సో ఆల్దో మనం మైనర్గా 18 years లోపల ఉన్న వాళ్ళని కన్సిడర్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి మెచ్యూరిటీ అనేది టిల్ 18 కాదు, ఈ లోపు కూడా మనకి ఎవాల్వ్ అవుతూ వస్తుంది. వాళ్ళకి స్పెషల్గా కేస్ టు కేస్ బేసిస్ మీద వాళ్ళని డీల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ మెచ్యూర్ మైనర్ డాక్ట్రిన్ అప్లై చేస్తూ ఉంటారు. సేమ్ అలానే మనం కూడా ఇప్పుడు ఎవాల్వింగ్ కెపాసిటీ అనే దాన్ని కన్సిడర్ చేయాలి. సో 18 years అంటే స్ట్రిక్ట్లీ 18 yearsకి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్కే ఆ మెచ్యూరిటీ వస్తుంది, మెంటల్ ఐడియా వస్తుంది అనేది లేదు. సో వాళ్ళకి ప్యూబర్టీ నుంచి బయాలజికల్ చేంజెస్ జరుగుతాయి, వాళ్ళకి ఆ ఎవాల్వింగ్ కెపాసిటీ ఉంటుంది, సైకలాజికల్లీ వాళ్ళు ఫిట్ అవుతుంటారు. సో ఇట్ హ్యాపెన్స్ ఓవర్ ఏజ్ అనమాట. సో అందుకోసం అని చెప్పి ఈ అడాలసెన్స్ ఎవరైతే 16 to 18 years మధ్యలో ఉంటారో వాళ్ళకి ఈ కెపాసిటీని అప్లై చేసి మనం ఏదైతే ఆల్రెడీ మైనర్ డాక్టర్ని అప్లై చేస్తున్నామో వెస్ట్రన్ కంట్రీస్లో దాన్ని ఇక్కడ మనం చూడాలి. ఎస్పెషల్లీ ప్యూబర్టీ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి కూడా వాళ్ళని అడల్ట్హుడ్ అనే దాని వైపు చూడాల్సిన అవసరం ఉంది. లీగల్ అడల్ట్హుడ్ అనేది 18 yearsకి వస్తుంది, బట్ బయాలజికల్ ప్యూబర్టీ అనేది వెల్ బిఫోర్ అవుతుంది. సో దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ రోమియో జూలియట్ అండ్ క్లోజ్ ఇన్ ఏజ్ ఎక్సెప్షన్ అంటే ఏంటి? సో రోమియో జూలియట్ అంటే రిలేషన్షిప్లో లవ్కి సింబల్గా యూజ్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా రోమియో జూలియట్ ఎక్సెప్షన్ అంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఎవరైతే కనుక కన్సెన్షువల్గా ఇష్టపూర్వకంగా ఇద్దరు కూడా రిలేషన్షిప్లో ఉండి వాళ్ళు ఒకవేళ 16 to 18 ఏజ్ బ్రాకెట్లో ఉంటే వాళ్ళ మీద ఈ పాక్సో యాక్ట్ ఇన్వోక్ చేయకుండా ఒక ఎక్సెప్షన్ అడుగుతున్నారనమాట, రైట్? సో దీని గురించి అలహాబాద్ హైకోర్టు చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అలహాబాద్ హైకోర్టుకి ఇది మన డొమైన్ కాదు, ఇది లెజిస్లేటివ్ డొమైన్, సో కోర్ట్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. సెంటర్ దీని గురించి ఆలోచించి ఎక్స్పర్ట్స్ రికమెండేషన్స్ తీసుకుని ఒక లాలో రీఫార్మ్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయపడింది. సో దాన్నే రోమియో జూలియట్ ఎక్సెప్షన్ అంటున్నాం. అంటే పాక్సో యాక్ట్ సెక్షువల్ ఒఫెన్సెస్ చైల్డ్ మీద జరగకుండా ఆపడానికి ఎలా తీసుకొచ్చాము, అలానే కన్సెన్షువల్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఈ రోమియో జూలియట్ ఎక్సెప్షన్ ఇవ్వండి అని చెప్పి సెంటర్ని సుప్రీంకోర్టు అడుగుతోంది. సో ఇక్కడ కన్సెన్షువల్ రిలేషన్షిప్స్ అనే వాటిని ఎక్సెప్ట్ చేయాలి. దాంతోపాటు 16-18 years ఎస్పెషల్లీ వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళని కన్సెన్షువల్గా ఉంటే వాళ్ళకి యాక్ట్ అనేది ఇంప్లై చేయొద్దు. ఇలాంటి మోడల్ ఆల్రెడీ యుఎస్ లాంటి వెస్ట్రన్ కంట్రీస్లో ఈవెన్ యూకేలో కూడా అప్లై అవుతోంది. సో మరి యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్తోంది దీని గురించి అంటే కనుక సెంటర్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనే టర్మ్ మనం ఎప్పుడు విన్నా కూడా పాక్సోతో రిలేట్ చేసుకోవాలి. ఏజ్ ఆఫ్ కన్సెంట్ అనేదాన్ని 18 years నుంచి కిందకి జరపడానికి సెంటర్ అగ్రీగా లేదు. సెంటర్ ఏం చెప్తోంది, అలా ఏజ్ ఆఫ్ కన్సెంట్ని తగ్గించాము అని అంటే కనుక సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ అవుతుంది. సో ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ మనం లోవర్ చేయడం వల్ల దాన్ని ఒక గ్రౌండ్గా యూజ్ చేసి చాలామంది కన్సెన్షువల్ అని ఇనీషియల్గా చెప్తారు, దాన్ని ఒక సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ టూల్గా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ అని చెప్పి సెంటర్ చెప్తోంది. సో అబ్సల్యూట్ ప్రొటెక్టివ్ షీల్డ్ ఏదైతే ఉందో చిల్డ్రన్కి అది ఇవ్వడం కుదరదు. దాంతోపాటు మైనర్స్ ఈ క్యాపబుల్ కన్సెంట్ ఇవ్వడానికి కావాల్సిన మెంటల్ మెచ్యూరిటీ ఇవన్నీ కలిగి ఉండరు అని చెప్పి సెంటర్ అభిప్రాయపడుతోంది. మరి ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇక్కడ డైల్యూషన్ అవుతోందా లేకపోతే మనం సేఫ్ గార్డ్స్ని ఇవ్వాల్సిన అవసరం ఉందా అని చూస్తే కనుక ఈ లూప్ హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకవేళ మనం నిజంగానే ఈ కన్సెన్షువల్ రిలేషన్షిప్స్కి లోవరింగ్ ఆఫ్ ద ఏజ్ చేసిన రోమియో జూలియట్ ఎక్సెప్షన్ ఇచ్చినా కూడా మనకి ప్రీ పాక్సో యాక్ట్కి ముందున్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కండిషన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అసలు ఇక్కడ జ్యుడిషియల్ డిస్క్రిషన్ ఇంపార్టెంటా లేకపోతే లెజిస్లేటివ్ రీఫార్మ్ ఇంపార్టెంటా అంటే మేజర్గా మనం కేస్ టు కేస్ బేసిస్ మీద కొన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూనిఫామ్గా ఇలాంటి సందిగ్ధం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఖచ్చితంగా మనం ఇదే ఫాలో అవ్వడానికి ఉండదు. సో కేస్ టు కేస్ బేసిస్ మీద మనం చూస్తూ లార్జర్ ఇంటర్ప్రిటేషన్ చేసే కొద్దీ సొసైటీలో ఏది జరుగుతోంది ఎక్కువగా, ఏది మంచి, ఏది కరెక్ట్ ఆ టైంకి అనేది మనం డిసైడ్ చేయడానికి అవుతుంది. సో దానివల్ల కంప్లీట్గా స్టాట్యూటరీ డైల్యూషన్ చేయకుండా కేస్ టు కేస్ బేసిస్ మీద కోర్ట్స్ కొన్ని రోజుల పాటు ఈ పర్టికులర్ కేసెస్ని ఎగ్జామిన్ చేస్తూ ప్రాపర్గా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనే దాన్ని ఎవాల్వ్ చేయడానికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మనకి లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది, 2023కి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు లా కమిషన్ ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్ని లోవర్ చేయడానికి స్ట్రాంగ్గా అపోజిషన్ అనేదాన్ని చెప్పింది. అంటే లోవరింగ్ ఆఫ్ ద ఏజ్ చేయొద్దు, 18 years కంటే కన్సెంట్ ఏజ్ అనేది తగ్గించొద్దు అని చెప్పింది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కువగా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియస్ రిలేషన్షిప్స్లో పాక్సోని ఒక యాక్ట్
ని మిస్యూజ్ చేస్తున్నారు. పేరెంట్స్ 18 కంటే తగ్గించడం వల్ల ఏమవుతుంది, కన్సెన్షువల్ రిలేషన్షిప్స్ అలా అవుతున్నాయి కాబట్టి వీటిని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి అభిప్రాయపడటం జరిగింది. సో మరి ఒకసారి పాక్సో యాక్ట్ గురించి మనం చూసాం కదా, ఇప్పుడు మిస్యూజ్ ఎలా అవుతుందని చూస్తే కనుక ఇది ఎన్ఫోల్డ్ ప్రోయాక్టివ్ హెల్త్ ట్రస్ట్ అండ్ యూనిసెఫ్ 2016-2020 మధ్యలో ఒక సర్వే కండక్ట్ చేసింది. ఆ సర్వే ప్రకారం 25% ఆఫ్ ద పాక్సో కేసెస్ మహారాష్ట్ర, అస్సాం, వెస్ట్ బెంగాల్లో రిపోర్ట్ అయినవి 25% కేసెస్ కన్సెన్షువల్ అడల్సెంట్ రిలేషన్షిప్స్ మీదే ఫైల్ అవ్వడం జరిగింది. అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా ఫామ్ అయిన రిలేషన్షిప్స్లోనే ఈ కేసెస్ని నమోదు చేశారు. అంతేకాకుండా ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా ఇంటర్ కాస్ట్ ఆర్ ఇంటర్ రిలీజియస్ రిలేషన్షిప్స్ అనమాట. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పాక్సో అనేది చైల్డ్ సెక్షువల్ ఆఫెన్సెస్ని ఆపడానికి తీసుకొచ్చినా కూడా దాన్ని మిస్యూజ్ చేసి ఇష్టం లేని రిలేషన్షిప్స్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఈ ఎంపెరికల్ డేటా బట్టి అర్థమవుతోంది మనకి, రైట్. సో మరి కన్క్లూషన్లో మనం ఏం చెప్పొచ్చు, ఈ యాక్ట్ అనేది అవసరమే కానీ క్యాలిబ్రేటెడ్ లెజిస్లేటివ్ రీఫార్మ్ కానీ రెస్పాన్స్ అనేది అవసరం. సో చాలా వరకు మనం వెయిస్ అండ్ మెజర్స్ లాగా దానికి ప్రాపర్గా ఎనలైజ్ చేసిన తర్వాతనే ఎనీ రీఫార్మ్ కెన్ బి సజెస్టెడ్. అలానే చైల్డ్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, చైల్డ్ ఎటానమీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ దేర్ రైట్ టు డిగ్నిటీ. సో చైల్డ్కి కూడా డిగ్నిటీ అనేది ఉండాలి. చాలా వరకు పాక్సో యాక్ట్ కింద చైల్డ్ ఫ్రెండ్లీ మెషర్స్ని తీసుకొచ్చినప్పటికీ కూడా కన్విక్షన్ రేట్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రాపర్గా వాళ్ళకి హెల్త్ కేర్ యాక్సెస్ అనేది దొరకట్లేదు, ఇమీడియట్ సైకలాజికల్ కంఫర్ట్ ఉండట్లేదు. సో ఇలాంటి వాటన్నిటిని మనం స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ద పాక్సో యాక్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Under POCSO, consent of the person below 18 years has no legal validity. Act follows a strict liability framework for sexual offences against children. Indian law currently recognizes a close in relation or Romeo-Juliet exception under POCSO. Supreme Court has the power to create statutory exemptions to the criminal laws. మరి వీటిలో ఏ ఆప్షన్స్ కరెక్ట్ అనేది మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్. దెన్ మెయిన్స్ క్వశ్చన్, a welfare law risks becoming an instrument of social control if applied with proportionality. Proportionality అంటే ఏంటి, సెంటెన్స్ సీరియస్నెస్ని బట్టి పనిష్మెంట్ అనేది ఇంపోజ్ చేయకుండా అందరికీ కామన్గా అప్లై చేసామనుకోండి దాని ప్రపోర్షనాలిటీ డిస్ప్రపోర్షనాలిటీ అంటాం. ఎగ్జామిన్ ద స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ debate around introducing Romeo-Juliet exception under the POCSO Act 2012. సో దీన్ని 250 వర్డ్స్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ పర్టిక్యులర్ టాపిక్ అనేది అప్కమింగ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. ఎందుకంటే టైమ్ అండ్ దెన్ పాక్సో యాక్ట్ అనేది రీఫార్మ్స్ విషయంలో, ఎస్పెషల్లీ ఏజ్ ఆఫ్ కన్సెంట్ లోవరింగ్ విషయంలో టైమ్ అండ్ దెన్ న్యూస్లో ఉంది. అలానే ఇప్పుడు సెంటర్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మనకి పాక్సోకి సంబంధించి కొన్ని ఎక్సెప్షన్స్ ఇవ్వాలి, రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పింది కాబట్టి ఇట్ అట్రాక్ట్స్ మోర్ ఇంపార్టెన్స్. సో ఈ టాపిక్ని ఈరోజు వీడియోలో మనం చూడటం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ ఏజ్ ఆఫ్ కన్సెంట్కి సంబంధించి ఏజ్ అనేది లోవర్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, లేకపోతే ఎటువంటి ఇంపాక్ట్స్, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి సొసైటీ మీద అనేది కూడా మీ అభిప్రాయాలు మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.